ఏమైనా కార్మిక సోదరులారా, ఈరోజు దేశంలో కోట్లాది మంది కార్మికులు వీధుల్లోకి వచ్చారు. ఏమడుగుతున్నారు? కనీసం 26,000 అమలు జరపండి. కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేసిన, కేంద్ర ప్రభుత్వ కమిటీలు ఇచ్చిన తీర్పు, కేంద్ర కమిటీలు చెప్పిన మాట కనీసం 26,000 అమలు జరపండి అని ఈరోజు అడుగుతుంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ ఆశ, మధ్యాహ్న భోజన పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లు అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. అలాగే స్థానిక సంస్థలైనా, లోకల్ బాడీస్ అయినా, మున్సిపల్ వర్కర్స్ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు. అన్ని పట్టణాల్లో మున్సిపల్ వర్కర్లకి కనీస వేతనాలు అమలు జరపట్లేదు. గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు మన టెంట్లోకి వచ్చి ఏం చెప్పారు? మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, రాగానే మీ జీతాలు పెంచుతా ఉన్నారు. ఏమ్మా అంగన్వాడీ వర్కర్లు పెంచారా? ఏమ్మా ఆశా వర్కర్లు పెంచారా? నయ వంచిన ఈ ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని నయ వంచన చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. మున్సిపల్ కార్మికులకి ఇదే హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టైంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీ వారు అమలు జరిపారా? మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ ప్రభుత్వాలు మారినా మన బతుకులు మారట్లేదు. కారణం ఏంటంటే, మన హక్కుల కోసం మనం మరింత ఐక్యమై పోరాడాలి. పోరాటం ఒక్కటే మన సమస్యల పరిష్కారానికి. అయితే ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఏం చేస్తోందంటే, కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమరశీలంగా పోరాటాల్లోకి ముందుకు వస్తున్నారు. అందుకనే కార్మికులకి పోరాటాలు చేసే హక్కు లేకుండా మొత్తం కార్మిక చట్టాలన్నింటినీ స్వతంత్రానికి ముందు 1926లో ఏర్పడిన ట్రేడ్ యూనియన్ చట్టం, ఆ చట్టంతో సహా పారిశ్రామిక వివాదాల చట్టంతో సహా మొత్తం చట్టాలన్నింటినీ రద్దు చేసేసి 4 కోడ్లు తీసుకొస్తారట. ఈ కోడ్ల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కార్మికులకి పని గంటలు 8 నుంచి 12 గంటలు, 14 గంటలు పెంచేందుకు ఈ లేబర్ కోడ్లు దోహదం చేస్తున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే కేబినెట్ జీవో పాస్ చేశారు. ఏమిటి? ప్రైవేటు ఫ్యాక్టరీలో యజమానులు 10 గంటల దాకా పని చేయించుకోవచ్చున్నా, మహిళల్ని 7 గంటల తర్వాత పని చేయించుకోవచ్చున్నా. అంటే ఈ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత పచ్చి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అర్థం చేసుకోవాలి మనం. షికాగో నగరంలో 139 సంవత్సరాల కింద 8 గంటల పని కోసం కార్మిక వర్గం అనేక త్యాగాలు చేసి సాధించుకున్న 10 గంటలను ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం మరి మనం చూస్తూ ఊరుకోవాలా? పోరాడాలా? కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని ఒకే సంస్థలో ఒకే రకం పనిచేస్తున్నారు. ఈ రోజు మున్సిపల్ వర్కర్లు ఉన్నారు, చాలా తక్కువ మంది కొంతమంది పనిచేస్తున్నారు, కొంతమంది ఎక్కువ మంది పనిచేస్తున్నారు అదే వర్కర్లు. అలాగే మినీ సెంటర్స్ ఉన్న అంగన్వాడీలు, వాళ్ళకి తక్కువ జీతం అంగన్వాడీ వర్కర్లే, ఆయా ఉండదు, డబుల్ పని చేస్తుంది, వాళ్ళకి జీతాలు పెంచారు. కాబట్టి ఈ రోజు అసెంబ్లీ కార్మికులు అనేక మంది, కోట్లాది మంది ఉన్నారు. ఈ రోజు శాశ్వత ఉద్యోగాలు లేవు. ఈ రోజు అన్ని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పాడు? మేము అధికారంలో రాగానే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులని చేశాడా? ఈ రోజు చంద్రబాబు నాయుడు అసలు మనం చూస్తున్నాం. కాబట్టి మనకున్నది ఐక్యత, మనకున్న ఆయుధం పోరాటం. భవిష్యత్తులో మన సమస్యలు పరిష్కరించుకోవడానికి అన్ని పోరాటాలనే చేయాలి. అందుకనే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారంటే, కార్మిక వర్గానికి ఎటువంటి హక్కులు లేకుండా ఈ హక్కులు చట్టాలు భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని ఏకంగా రద్దు చేయాలని చూస్తున్నారు ఆయన. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో భారత రాజ్యాంగ స్థానంలో సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి అను ధర్మశాస్త్రం అమలు జరపాలని చూస్తున్నారు. దుర్మార్గమైన విషయం. భారత రాజ్యాంగం మనకి సమ్మె చేసే హక్కు ఇచ్చింది, మనకి సంఘం పెట్టుకునే హక్కు ఇచ్చింది. ఈ రోజు మనకి సంఘం పెట్టుకునే హక్కు లేకుండా
సమ్మె చేసే హక్కు లేకుండా, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా, ప్రాథమిక హక్కులు లేకుండా చేయడం కోసం ఈ రాజ్యాంగం అడ్డంగా ఉంది. ఈ రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ అడ్డంగా ఉన్నాడు. అందుకనే దేశ హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్ లో ఏం మాట్లాడారంటే, పార్లమెంట్ సాక్షిగా ఈ రాజ్యాంగం ఆధారంగా ఎన్నికై హోంమంత్రిగా ఉన్న తెలుసా, అంబేద్కర్ 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 నామస్మరణ చేస్తారంటే అంబేద్కర్ ని జపించే బదులు దేవుణ్ణి ప్రార్థించుకుంటేట 7 జన్మలకి పుణ్యం వస్తుంది. మనకు అన్నం కావాలా అంటే రాజ్యాంగం అడ్డంగా ఉంది. రాజ్యాంగం నిర్మించింది బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ అడ్డంగా ఉన్నాడు. చాలా దుర్మార్గమైన ఆలోచన ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వము చేస్తోంది. కార్మిక చట్టాలు అడ్డంగా ఉన్నాయి, రాజ్యాంగం అడ్డంగా ఉంది. కార్మికులు ఒక పక్కన వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు. ఈ దేశంలో ఈ రోజు పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య ఉంది. భారతదేశ స్వతంత్రానంతరం ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగినాయి, అసంతృప్తి పెరిగింది, రైతాంగం ఆత్మహత్యలకు చూస్తున్నారు. ఈరోజు మనం చూసాం, ఢిల్లీ నగరంలో 2 సంవత్సరాల కిందట దాదాపు సంవత్సరం పైన 14-15 నెలలు ఆల్ ఇండియా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు పోరాటం చేశారు. దాదాపు 700 మంది రైతులు చనిపోయారు చలిలో, కోవిడ్ టైంలో. అంత కఠోరమైన పోరాటం చేశాక నరేంద్ర మోడీ దిగు వచ్చి ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవచ్చు. చట్టాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ దిగి వచ్చి కార్మిక చట్టాలను అమలు చేసే వరకు, ఈ లేబర్ కోడ్ను వెనక్కి తీసుకునే వరకు మనం పోరాటం చేయాలి. మనకి కార్మిక చట్టాలు ఉంటేనే మన సమస్యలకి మనం పోరాటం చేయగలుగుతాం. కార్మిక చట్టాలు రద్దు చేశాక, రాజ్యాంగ హక్కులు లేకపోయాక మనం చేయలేం. మనం తీసుకెళ్లి లోపలేస్తున్నారు. ఇప్పటికే మనం పోరాటాలు చేస్తుంటే ఏదో ఒక వంక చెప్పి దుర్మార్గమైన చట్టాలని తీసుకొచ్చి మనం లోపలేస్తున్నారు. కాబట్టి ఈ రోజు కార్మికుల హక్కులు పరిరక్షించబడాలంటే, కార్మికుల పోరాటాలు ముందుకెళ్లాలంటే ఈ దేశంలో చట్టాలు అమలు జరగాలి, రాజ్యాంగం అమలులో ఉండాలి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం అమలులో ఉండాలి. ఈ రోజు గల నరేంద్ర మోడీ అప్రజాస్వామికంగా పరిపాలిస్తున్నాడు, నిరంకుశంగా పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే పార్లమెంట్ లో చట్టాలు చేయట్లేదు, పార్లమెంట్ ని లెక్క చేయట్లేదు, సుప్రీంకోర్టును లెక్క చేయట్లేదు. ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్య సమస్యలైన ఎన్నికల కమిషన్ ని, సిబిఐని, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని ఉపయోగించి బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రాలని, అలాగే ప్రజల్ని పరిపాలన సాగించడానికి, అత్యంత నియంత్రిత పరిపాలన కొనసాగించడానికి ముందుకెళ్తున్నాడు. తన యొక్క నియంత్రిత పరిపాలన కొనసాగించడం కోసం కార్మికులకు హక్కులన్నీ కావాలని చూస్తున్నాడు, రాజ్యాంగాన్ని అంటగలపాలని చూస్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఈ సమ్మెతో అయిపోదు. భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయడం ద్వారా మాత్రమే మన హక్కులు పరిరక్షించుకోగలుగుతాం. ఈ రోజు మన డిమాండ్స్ ఉన్నాయి. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైల్వే చేయడానికి, వీటన్నిటికి వ్యతిరేకంగా, అలాగే రైతుల సమస్యలు, ఈ రోజు కనీస మద్దతు ధర కోసం దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. వాటిని పట్టించుకునే పరిస్థితి ఉంది. అందుచేత కార్మిక కర్షక ఐక్యత పెద్ద ఎత్తున మనం సాధించి భవిష్యత్తులో పోరాటాలు చేయడం ద్వారా జూలై 9వ తేదీ సమ్మె మరియు నాందిగా ఉండాలని మీరందరూ ఈ రోజు జయప్రదం చేసిన దానికి శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.